గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఏంటబ్బా ఈ రోజ్ పాత్ అనుకుంటున్నారా? నా ఎంతో ఇష్టమైన నా హస్బెండ్ కోసం అనమాట. ఏంటి స్పెషల్ ఈ అరేంజ్మెంట్స్ అంతా అనుకుంటే, ఈరోజు అయితే మా యానివర్సరీ 6th యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం నేనైతే ఇలా హార్ట్ఫుల్ హార్ట్స్తో ఆర్ట్ ఫ్లవర్గా సెలబ్రేషన్ కోసం అయితే అరేంజ్మెంట్స్ చేస్తున్నాను. అండ్ చూస్తున్నారా ఎలా ఉన్నదనేసి కమెంట్ అయితే చేయండి. అండ్ చాలా 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 నచ్చింది నాకైతే ఈ అరేంజ్మెంట్స్ అంతా. ఇలాంటి ఒక అకేషన్స్కి మీరు కూడా సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటే మన ఎలంకాలో న్యూ టర్న్ ఎలంకాలో సినీ వరల్డ్ అనేసి ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ థియేటర్ అనమాట. చాలా హ్యాపీగా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, కపుల్స్తో ఇక్కడైతే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మేమంతా అయితే వెయిట్ చేస్తున్నాము. ద మెయిన్ పర్సన్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఈరోజు డ్యూటీ ఉందనేసి. సో తన కోసం అయితే ఇలా ఒక హార్ట్ ఫ్లవర్స్తో వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఫైనలీ మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చారు. చూద్దాం, హ్యాపీ యానివర్సరీ అయితే చెప్పేశాను ఫైనల్గా. అండ్ తను చాలా హ్యాపీ అయ్యాడు అండ్ అలానే థ్రిల్ కూడా అయ్యాడు. నా వైఫ్ ఇలా అరేంజ్ చేస్తుంది అనేసి నేను అనుకోలేదు. థ్యాంక్ యూ చెప్పాడనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఎవ్రీ ఇయర్ తను ప్లాన్ చేసేవాడు, నేను సర్ప్రైజ్ అయ్యేదాన్ని. అండ్ ఫస్ట్ టైం నేను ప్లాన్ చేశాను, తను థ్రిల్ అయ్యాడు. చాలా హ్యాపీ అనమాట. సో ఫైనలీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చేసారు మా యానివర్సరీని గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా అమ్మ వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. అండ్ ఫైనలీ కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము ఇద్దరమి. చాలా హ్యాపీగా ఉందబ్బా మాకైతే. అండ్ ఫైనల్లీ కేక్ అయితే కట్ చేసేసి ఒకరికొకరు అయితే తినిపించుకుంటాము. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అండ్ ఫైనల్లీ కేక్ అయితే పెట్టేశాను. మా యానివర్సరీ కేక్ అయితే ఇద్దరం తిన్నామన్నమాట. అండ్ ఫైనల్లీ మా పిల్లలకు కూడా పెట్టేస్తున్నాము. అండ్ వాళ్ళైతే హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ యానివర్సరీ అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది కిడ్స్ అలా ఎంజాయ్ చేయడం. ఫైనల్లీ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కేక్ అయితే తినిపించేసుకుంటున్నాము. అండ్ చెప్పాను కదా, ఇదైతే మనకి యెలంక న్యూ టౌన్లో అయితే ఉందన్నమాట సినీ వరల్డ్. తప్పకుండా మీరు కూడా ఇలాంటి ఒక అకేషన్ని హ్యాపీగా సెలబ్రేట్ చేయడానికి ఓ బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ తను మా సిస్టర్ కూడా చాలా కేక్ ఒకేసారి పెట్టేసింది నోట్లోకి అయితే. సో హ్యాపీగా అలా అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కేక్ అయితే తినిపించేసాము. అండ్ ఇందులో వచ్చేసి మా బావ కెమెరామ్యాన్ అయిపోయాడు. సో ఫైనల్లీ మా హస్బెండ్ అయితే నాకు ప్రపోజ్ చేస్తున్నాడు అనమాట. నేనైతే యాక్సెప్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఇది రియల్ వాయిస్ పెట్టాల్సింది, మా హస్బెండ్ వద్దన్నాడు. సో వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఫైనల్లీ యాక్సెప్ట్ చేశాను. అండ్ అలానే నాకైతే ఒక గిఫ్ట్ అయితే తెచ్చాడు. ఏంటో అది తెలీదు, ఓపెన్ చేసి నువ్వే చూపి అంటే వద్దంటున్నాడు. సో ఇది నేనైతే అడుగున్నాను. అప్పుడు తనిష్క్కి ఇది తీయడానికి వెళ్ళినప్పుడు అడిగాను అనమాట, బ్లాక్ బీడ్స్ చైన్ ఒకటి తీసుకోవాలి అనేసి. సో తనైతే ఈరోజు నాకు గిఫ్ట్ ఇచ్చాడు. అండ్ ఫైనల్లీ ఫస్ట్ టైం నాకైతే వేస్తున్నాడు. ఎవ్రీ టైం తెచ్చి ఇచ్చేసేవాడు. ఫస్ట్ టైం మా సిస్టర్ చెప్తుందనమాట నువ్వే వెయ్యి అనేసి. అందుకని కష్టపడుతూ వేస్తున్నాడు. నేనైతే చాలా హ్యాపీ. ఇది కూడా నాకు ఒక స్వీట్ మెమొరీనే అనమాట. అండ్ నేనైతే తనకి ఒక స్మార్ట్ వాచ్ అయితే గిఫ్ట్గా ఇచ్చాను. అండ్ ఫైనలీ అలా అయితే సెలబ్రేషన్ అయితే అయ్యింది. అండ్ మా బేబీ కూడా నాకు గిఫ్ట్ ఇచ్చింది. అలానే మా కిడ్స్, మా సిస్టర్ వాళ్ళ కిడ్స్ అనమాట, మా సన్ భవిక్ అలానే హర్షిక, వాళ్ళు కూడా మాకైతే నేమ్స్తో గిఫ్ట్ ఇచ్చారు. కపుల్ గిఫ్ట్స్ ఏంటో తెలియదు. అండ్ ఫైనలీ ఇక్కడ చూస్తున్నారా, మేమైతే అవి కూడా ఓపెన్ చేస్తున్నాము ఏమి ఇచ్చారా అనేసి. అండ్ చూద్దాం వాళ్ళైతే ఏమి ఇచ్చారనేసి. మా యానివర్సరీ అయితే చాలా 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 హ్యాపీగా జరిగిందబ్బా ఫస్ట్ టైం అయితే. అండ్ ఫైనలీ వాళ్ళైతే నాకు సిల్వర్ చైన్ అయితే తెచ్చిచ్చారు. అండ్ మా హస్బెండ్కి కూడా సేమ్ సిల్వర్ చైన్ అయితే తెచ్చిచ్చారు. అండ్ ఫైనలీ చాలా బాగుందన్నమాట అదైతే. అండ్ స్వీట్ గిఫ్ట్తో స్వీట్ సన్స్ అనమాట కిడ్స్. సో ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళు కూడా నాకి తనకి బట్టలు అయితే తెచ్చారనమాట. సో ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది, చాలా అప్సెట్ అయ్యాను. అండ్ ఇక్కడ మేమైతే ఒక డ్యూయట్ అయితే వేసుకుంటున్నాము. డ్యూయట్ అంటే ఓ మై గాడ్ తప్పైపోతుందేమో, జస్ట్ ఒక చిన్న చిన్న స్టెప్లు అనమాట. తను ఫస్ట్ టైం డాన్స్ చేస్తున్నాడు అబ్బాయి. చాలా రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ టైం డాన్స్ అయితే చేస్తున్నాడు. అండ్ ఇది కూడా నాకు ఒక స్వీట్ మెమొరీ అనమాట. అండ్ చాలా 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 ఎంజాయ్ చేశాను తనతో డాన్స్ అయితే. సో ఫైనలీ ఇక్కడైతే పడిపోతున్నట్టు చేస్తున్నాను అనమాట. తనైతే హుషారుగా పట్టేసుకుంటున్నారు. నాకు తెలుసు కదా నా ఫ్రంట్లో నా హీరో ఉన్నప్పుడు క్యాచ్ చేస్తాడనేసి. సో అలా అయితే ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ హ్యాపీగా మేమైతే ఎంజాయ్ చేసానబ్బా. ఫైనలీ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి అబ్బా. ఇలా అయితే పిక్స్ అయితే తీసేసుకున్నాము. సో అలా ఎంజాయ్ చేసుకొని డిన్నర్కి అయితే అవుట్ సైడ్ వెళ్ళామన్నమాట.
ఇక్కడ ఫ్యామిలీతో కూర్చొని అయితే ఎంజాయ్ చేసుకొని డిన్నర్ అయితే ఫినిష్ చేసుకొని ఇలా అయితే మేము యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకున్నాము. అండ్ మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే డిస్క్రిప్షన్లో అయితే వీటి అడ్రస్ ఇస్తాను సినీ వరల్డ్ది, తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా అయితే ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.